సార్ కమ్యూనికేషన్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే స్టూడెంట్స్కి నిజంగా చాలా వచ్చి ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేదంటే వాళ్ళు నేర్చుకున్న చేసిన ప్రాజెక్ట్స్ కానీ చాలా ఉండుంటుంది వాళ్ళ మైండ్లో బట్ అది Yes. కమ్యూనికేట్ అస్సలు చేయలేరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాబ్ ఇంటర్వ్యూస్ అప్పుడైతే చెప్పలేం వాళ్ళ భయం ఎలా ఎయిర్ లెవెల్లో ఉంటుందో కొంతమంది అయితే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పటికీ ఆ ఫియర్ అలాగే ఉండిపోతుంది సో కమ్యూనికేషన్ విషయంలో ఇన్నోమాటిక్స్ ఎలాంటి కేర్ తీసుకుంటుంది స్టూడెంట్స్కి ఎలా కమ్యూనికేషన్ అనేది నేర్పిస్తుంది There will be dedicated communication skills, okay na? So, and not only communication, even how to prepare for an interview. అసలు ముందు ఎలా గ్రూమ్ అయ్యి వెళ్ళాలి. ఓకే చాలా మంది ఇట్లా చెప్పులు వేసుకొని టాన్ జీన్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దీస్ సెక్షన్స్ విల్ బి దేర్. దట్ ఈస్ ద బేసిక్ ఎటికెట్స్, వాట్ దే నీడ్ టు ఫాలో, అవన్నీ చెప్తాము. అండ్ కమ్యూనికేషన్ అన్నప్పుడు ఏంటంటే సో ఎట్లా మాట్లాడాలి, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు స్ట్రగుల్ అవుతారు కాబట్టి అక్కడ మనం ఎన్ని సెషన్స్ ఇచ్చినా దే ఆర్ ఆఫ్ నో యూస్. అందుకే ఏం చేస్తామంటే వాళ్ళని ప్రజెంటేషన్ సెషన్స్ ఇవ్వమని చెప్తాం. ఓకే సో మీరు లింక్డ్ఇన్లో చూసినా కూడా దెల్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ పోస్టింగ్ టుడే హ్యావ్ సబ్మిటెడ్ మై ప్రాజెక్ట్, టుడే హ్యావ్ ప్రెసెంటెడ్ మై ప్రాజెక్ట్. అట్లా మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే మనం ఎంత చెప్పామనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంత అర్థమైంది, వాట్ దే ఆర్ డెలివరింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్ సో మనం 100 సార్లు 100 రిఫ్రెషర్ క్లాసెస్ తీసుకోవచ్చు, బట్ ఇఫ్ వాళ్ళకి అది అర్థం కూడా అయి ఉండొచ్చు, బట్ ఆర్ దే ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్, Right. దట్ మ్యాటర్స్.